అన్న ఒక్కసారి ఈ వీడియో చూడండి. ఒకసారి ఈ పిల్లాడు చెప్పింది ఎంత వరకు న్యాయం ఉన్నదో, ఎంత బాగున్నదో, ఈ పిల్లాడు ఎవరో కానీ ఎంత మంచిగా చెప్పిన ఒకసారి వినండి. విన్న తర్వాత నేను స్టోరీలోకి అయితే వెళ్ళిపోతా. ఆయన అన్న పిఎం కిసాన్ ఉపాధి హామీ కరువు పని తీయడం అన్నది నాకేమంతగా మంచి పని అని అనిపించట్లేదన్న. అన్న పొద్దునెళ్ళి మధ్యాహ్నం వరకు చేస్తున్నారు కదన్న, ఆడేం పని ఉండదన్న. కరువు పని సెలక్పార్లు తీసుకొని బోరాలు తీసుకొని ఆడ రెండు సార్లు మన్నేస్తారు. అదే కరువు పని కింద రైతుల పొలాల్లో వచ్చి పొద్దున మార్నింగ్ నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు అయినా కానీ ఒక స్కీమ్ అన్న. రైతు పొలాల్లో ఒక ఊరికి 10 గ్రూపులు లెక్క ఒక్కొక్క గ్రూప్ ఒక రైతుకు వెళ్ళి ఈరోజు కలుపులు తీయాలి, ఈరోజు కంకి కోయాలి, ఈరోజు విత్తనాలు వేయాలి, నాట్లు వేయాలి అనే స్కీమ్ పెట్టినారనుకో రైతులకు చాలా ఉపయోగపడుతుందన్న. రైతులు కూలీలకు డబ్బులు లేక మందాగి ఉరేసుకొని చనిపోతున్నారన్న. ఒకప్పుడు రైతే రాజన్నారన్న, కానీ అలాంటి రైతు కూలీలకు డబ్బులు లేకున్నాడన్న. వానలు వచ్చిందిలే ఏం లేదన్న, కరువు పని గుంతలు చేస్తున్నారు. కరువు పని గుంతల వల్ల ఏం లాభం లేదన్న. కనీసం ఆ స్కీమ్ కింద అయినా కానీ పొలాల్లో వచ్చి పని చేసేదన్నా అయితే ఏదో రైతు బాగుపడతాడు. పొద్దున 8 గంటలకు వచ్చి మధ్యాహ్నం 11 గంటలకు ఇంటికి పోయినా కానీ కనీసం సగం పని జరుగుతుందన్న రైతుకి. ఇలాంటి స్కీమ్ కావాలని కోరుకుంటున్నానన్న. ప్లీజ్ ఈ ఒక్క వీడియోని కేంద్రానికి వెళ్ళేటట్టు షేర్ చేయండి అన్న. ఇదే నా కోరిక. రైతులు చాలా కష్టపడుతున్నారన్న, మేము కూడా రైతులమే. హాయ్ అండి, యూట్యూబ్ మిత్రులకు నమస్కారం. మీరందరూ బాగున్నారని నేను అనుకుంటున్నాను. ఇవాళ ఏంటిదంటే మన సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అయితే ఒకటి స్కామ్ తీసుకురావాలని చెప్పి నేను అనుకుంటున్నా. ఎందుకో తెలుసా? ఇప్పుడు రైతుల గురించి అంటే నేను మాట్లాడేది రైతుల గురించి అన్నట్టు. ఈ రైతుల గురించి ఒక స్కామ్ తీసుకొస్తే బాగుంటుందని అనుకుంటున్నా. అంటే రైతుల గురించి వాళ్ళు చేసే పని, దాని గురించి ఎలా మనం ముందుకు వెళ్ళాలి. ఇప్పుడు మన దేశంలో ఏంటిదంటే ఫుడ్కు చాలా ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు ఒకప్పుడు మనకు రైస్ కావాలనుకుంటే కిలోకి ఎంత ఉండే? 30 రూపాయలు 20 రూపాయలు ఉండే. ఇప్పుడు 100 రూపాయలు 100 రూపాయలు అయిపోయింది ఒక రైస్ కొనాలంటే. అంటే రైస్ని బట్టి రేటు పెరిగిపోయింది, చాలా రేటు పెరిగిపోయింది రైస్ కూడా. ఇప్పుడు మనకు పొలాలు రైతులు అయితే పొలాలు పండించడానికి వాళ్ళు కూడా ఇప్పుడు ఎక్కువ పండించడం లేదు. ఇప్పుడు సరిగ్గా వాటర్ లేకపోవడం వలన పండిస్తలేరు. ఇప్పుడు రైతులు ఎందుకు పండిస్తలేరు అంటే రైతులు ఎంత కష్టపడ్డా కానీ ఆ రైతులకి ఏంటిదంటే ఫలితం దక్కడం లేదు. ఇప్పుడు అప్పు తెచ్చి వాళ్ళు రైతులు ఏంటిదంటే పంట వేస్తుర్రు. పంట వేసిన తర్వాత పంట మధ్యలో ఖరాబు కావడమో లేకపోతే ఎండిపోవడమో లేకపోతే ఏదో ఒకటి జరుగుతుంది. ఒకవేళ పంట గిట్లా అది చేతికి అందినాక కూడా ఈ మన గవర్నమెంట్ ప్రభుత్వం ఏమవుతుందంటే వాళ్ళకు ఇచ్చే అప్పు తెచ్చి వాళ్ళు పంటలు పండిస్తే ఇప్పుడు ఇది వీళ్ళు కొనే వాళ్ళు ఎట్లున్నారంటే రేటును తగ్గించుకుంటున్నారు. అలా కొనడం వల్ల ఇప్పుడు ఏంటంటే ఒక రైతు అప్పుల పాలు కావడం అవుతుంది. రైతులైతే అప్పుల పాలు కావడం వలన రైతులు కొంతమంది అయితే చనిపోతున్నారు. పురుగుల మందు అని చెప్పి ఊరేసుకొని అని చెప్పి చాలామంది చనిపోయారు. రైతుల కోసం అయితే ఒకటి స్కామ్ తీసుకొస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నా. ఆ స్కామ్ ఏంటిదంటే ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అయితే ఒక ఊరుని అంటే అదే మన రైతు పొలాలను మన ఒక రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. అంటే రిజిస్ట్రేషన్ అంటే వాళ్ళే పండించి ఇప్పుడు గవర్నమెంటే పండించి గవర్నమెంట్కి వాళ్ళకి ఎంత రావాలో అంత అమౌంట్ అయితే మన రైతు వాళ్ళకి ఇవ్వాలి. ఇప్పుడు అట్లా కాకుండా కానీ ఇప్పుడు రైతు పండించినప్పుడు మన మార్నింగ్ ఉపాధి హామీ పథకం కిందనన్నా మన రోజు వీళ్ళు మార్నింగ్ అయితే పనికి వెళ్తున్నారు కదా ఉపాధి హామీ పథకం కింద. అయితే అలా వెళ్ళే వాళ్ళని కూడా ఈ బయట వాళ్ళు చేసేది ఏంటిదంటే 1 గంట 2 గంటలు పని అనుకో. అంటే పొద్దున్న మార్నింగ్ వెళ్తున్నారు, మార్నింగ్ వెళ్ళి అయితే 12కు అట్లా ఎండకైతే వస్తున్నారు. వర్క్ అయితే వాళ్ళు కూడా చెట్లు పెట్టడానికే కష్టపడుతున్నారు. అదే విధంగా వాళ్ళు అక్కడ చేయకుండా డైరెక్ట్ పొలాలకు వచ్చి వాళ్ళకి ఎంతైతే అంత పని చేసి
అది మన సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అట్లా వాళ్ళు పనిచేసి వాళ్ళు వెళ్ళిపోతే చాలా వీళ్ళకు రైతు కొంచెం వాళ్ళకి ఏంటిదంటే వాళ్ళకు కొంచెం బలం అనేది వస్తుంది అన్నమాట రైతులకు. వీళ్ళు వచ్చి చేసిపోయారు, నేను పంట పండించాలి, ఈ దేశానికి నేను ఒక రైతు అని అనిపించాలి. అప్పుడు ఆ రైతు వాళ్ళ పండించిన పంటను మన దేశం అంతటా అది విభ్రమించాలి. ఎందుకంటే ఇప్పుడు రైస్ దొరకడం చాలా కష్టమవుతుంది. ఇప్పుడు ఫుడ్ ఎలా ఉన్నదంటే అన్ని కెమికల్. ఇప్పుడు పంటలు కూడా అలానే కెమికల్తో పండిస్తున్నారు. అది ఎక్కడ పండిస్తున్నారు? ఇప్పుడు ప్లాస్టిక్ రైస్ కూడా వచ్చేసింది. ఆ ప్లాస్టిక్ రైస్ తినడం వలన క్యాన్సర్ అలాంటి కొన్ని రోగాలు అనేది కోరి తెచ్చుకుంటున్నాం. కొందరికి గుండెపోటు అని చెప్పి, కొందరికి క్యాన్సర్ అని చెప్పి చాలా అవి జరుగుతున్నాయి అన్నట్టు. ఈ బయట ఫుడ్, ఆయిల్ ఫుడ్ అలా తినడం తగ్గియండి కొంచెం అంతా. ఇప్పుడు రైస్ అనేది అయితే మనకైతే ఇప్పుడు రైతులకైతే మనకు హెల్ప్ అయితే చేయాలి. సెంట్రల్ గవర్నమెంట్ అయితే ఒక స్కీమ్ తీసుకురావాలి. ఎందుకంటే రైతులకు చాలా ఇబ్బంది అయిపోతుంది, చాలా ఆత్మహత్యలు కూడా జరిగినాయి. ఇలా జరగకూడదని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఒక స్కామ్ అయితే తీసుకురండి. ఇప్పుడు ఎవరైతే మన సెంట్రల్ గవర్నమెంట్లో ఉంటారో వారైతే కొంచెం దృష్టికి అయితే తీసుకువెళ్ళండి. అప్పుడు ఏంటిదంటే ఇప్పుడు ఎవరైతే మార్నింగ్ పనికి వెళ్తారో, లేకపోతే ఎవరన్నా బయట ఇప్పుడు ఉపాధి హామీ పథకం అని చెప్పి కొంతమందిని 100 మందిని అనుకుంటే ఊళ్ళో 100 మందికి హామీ కల్పిస్తున్నామని చెప్పి మార్నింగ్ పూట వెళ్ళి వాళ్ళు వర్క్ చేసుకుంటారు. అదే వర్క్ను మన పొలాల్లో పండిస్తే, పొలాలలో పంపిస్తే ఏమవుతుందంటే పంట అనేది చాలా చక్కగా అవుతుంది. ఇప్పుడు తెలంగాణలోకి వచ్చేసి ఏమున్నదంటే ఇప్పుడు మన పంట పండించడానికి బయట నుంచి మన బీహార్లను వాళ్ళని వీళ్ళని తీసుకొచ్చి పంట పండించడం జరుగుతుంది. వాళ్ళు వేసి వెళ్తున్నారు. కాకపోతే ఆ పంట అది వాళ్ళు అంటే కొంచెం వాళ్ళు ఏంటంటే దూరం నాటు వేయడం, లేకపోతే ఏదో వాళ్ళకి కూడా చాలా మనీ కూడా అవుతున్నది. అంటే వాళ్ళు కూడా చేస్తున్నారు, హెల్పింగ్ లానే చేస్తున్నారు, కానీ మనీ అయితే తీసుకుంటున్నారు, పర్వాలేదు. కాకపోతే అలా కాకుండా మన గవర్నమెంట్ అయితే మన గవర్నమెంట్ అయితే ఇట్లా ఫాలో చేస్తే బాగుంటుందని చెప్పి నేను అనుకుంటున్నాను. ఇప్పుడైతే రైతు రాజన్నారు కానీ రాజు ఎప్పటి కాలేడు, పులివాడ అయిపోతున్నాడు. ఎందుకంటే అది పంట చేతికి వస్తలేదో, ఒకవేళ వచ్చినా ఆ దిగుబడి రేట్ అయితే వీళ్ళకు రావడం లేదు. అలా రాకపోవడంతో వీళ్ళు ఏమవుతుందంటే వీళ్ళు అది ఊరేసుకొని చనిపోవడం జరుగుతుంది. అప్పులు ఎక్కువైపోతున్నాయి, మందు తాగి చనిపోతున్నారు. ఇలా చాలామంది అలా జరిగిపోయింది. ఈ వాటర్కు ఇంత ప్రాబ్లం ఉన్నది, చాలా ఇబ్బందిగా ఉన్నది. కాబట్టి కొంచెం మనమే సెంట్రల్ గవర్నమెంట్ దృష్టిలోకి వెళ్ళి కొంచెం అంటే వాళ్ళకు సహాయం చేయాలని చెప్పి నేను అనుకుంటున్నాను. ఇప్పుడైతే మనకు చాలా ఏంటంటే రైతులకైతే ఇబ్బందికరంగానే. ఇప్పుడు రైతు రాజు అన్నారు కానీ రాజు కాలేడు. ఎప్పుడు పేదవాళ్ళైనా ఉన్నాడు ఇప్పటికీ. ఇప్పుడు రైతు పంట పండించినోడు ఎలా ఉన్నాడో, పంట వండినోళ్ళు ఎలా ఉన్నారో తెలుసా? ఒకసారి చూడండి, మీరు పంట పండించే దగ్గరికి వెళ్ళండి. ఇప్పుడు ఏం లేని వాళ్ళు పంటలు పండించి అప్పుల పాలయ్యి వాళ్ళు వెళ్ళదీయలేక ఏం చేయలేక పంటను బంద్ చేసి వేరే జీతాలు ఉంటున్నారు వీళ్ళు. ఎందుకంటే వాటర్ ప్రాబ్లం, పంట మధ్యలో కాగానే ఎండిపోవడం అలా జరిగి మళ్ళీ పురుగుల మందు అది ఇది కొట్టినా కానీ పంట చేతికి అందడం లేదు. అలా అయితే చాలా ఇబ్బందిగా ఉన్నది. కొంచెం మన ప్రభుత్వం తరపున అయితే కొంచెం అలా తీసుకువెళ్ళి ఒక ప్లానింగ్ తోటి మనం ప్రభుత్వం అయితే చేయాలి. ఇప్పుడు మార్నింగ్ అయితే ఇలా వెళ్తున్నారో వాళ్ళని అయితే తీసుకువెళ్ళి అలా వర్క్ చేయాలి. అంటే వాళ్ళు ఎంత వర్క్ చేస్తారో అంతవరకు ఒక స్కీమ్ అయితే లాగా పెట్టాలి. ఎందుకంటే చాలా సంతోషకరంగా ఉంటుంది. వాళ్ళు కూడా పని చేయాలని చెప్పి, వాళ్ళు కూడా పంటలు పండించాలని చెప్పి అందరికీ ఒక అవగాహన వస్తుంది. ఇప్పుడు చాలామంది పంటలు బంద్ చేశారు. వరి పంటలు అనేది చాలా బంద్ ఉన్నాయి. వరి పంటలు బంద్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే ఇప్పుడు మనకి తర్వాత భవిష్యత్తు ఏంటిదంటే ఇప్పుడు పుట్టగానే ఏమవుతుందో తెలుసా?
చదివిస్తున్నారు, ఇంగ్లీష్ మీడియంలో చదివిస్తున్నారు. గవర్నమెంట్ స్కూళ్ళు కూడా బంద్ చేసేది. ఇప్పుడు కొంచెం ఇంగ్లీష్ మీడియం కావడం వలన ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్లో కొంతమందినే ఇస్తున్నారు, చాలామంది కూడా కాదు. ఇప్పుడు ప్రైవేట్లోనే అయితే చాలామంది ఇంగ్లీష్ మీడియంలో వేసి మా కొడుకులు చాలా బాగా చదవాలని చెప్పి వీళ్ళు పంటలు పండించి వీళ్ళు అప్పుల పాలై ఏదో ఒకటి చేసుకుని వీళ్ళు చనిపోతున్నారు. వీళ్ళు ఏంటిదంటే వీళ్ళు చదివిన వాళ్ళు ఏంటిదంటే మా వాళ్ళు కూడా పంటలు పండిస్తే మేము కూడా ఇలా అయిపోతామని చెప్పి వీళ్ళు చదువుకొని ఇంజనీరింగ్లో ఏదో ఒకటి కావాలని చెప్పి వీళ్ళు ఒక పట్టుదలతో అయితే ఉన్నారు. అలా పట్టుదల కాకుండా ఇది పంటలు పండించాలి, వీళ్ళు ఒక మంచి సాఫ్ట్వేర్ కావాలి, ఒక పొజిషన్లో ఉండాలి, వీళ్ళు పంటలు కూడా పండించాలి. అన్ని రకాలుగా ఉంటేనే మన దేశం అభివృద్ధి చెందుతుంది. అలా అభివృద్ధి చెందినప్పుడే మన దేశానికి ప్రకృతి అనేది మంచిగా ఉంటుంది. దేశం అభివృద్ధికి మనం చాలా తోడ్పడాలి మనం కూడా. సరే అండి, ఓకే, ధన్యవాదాలండి.